హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణయ సిస్టర్స్. రీసెంట్గా ముంబై ట్రిప్ వీడియో పోస్ట్ చేశాను కదా. ఈరోజు డే టు ఏ ప్లేసెస్ కవర్ చేసామనేది మీకు చెప్తాను. మేము మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్కి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర అంటే కొలాబా ఏరియాలో బాగ్దాది అని ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంది. ఇది సిన్స్ 1936 అక్కడ ఉందంట. ఇక్కడ అథెంటిక్ మహారాష్ట్రన్ ఫుడ్ అంతా మనకు అక్కడ దొరుకుతుందన్నమాట. జస్ట్ మీరు గేట్వే ఆఫ్ ఇండియా వస్తే జస్ట్ దాని బ్యాక్ సైడే మీకు లొకేషన్ ఉంటుంది. ప్లేస్ అయితే చూడడానికి చిన్నదే ఉంది, బట్ ఫుడ్ అయితే మాత్రం మస్తు ఉందండి. ఇరగదీసింది అనుకోండి. మేమైతే రోటీ విత్ సమ్ చికెన్ కర్రీ చెప్పాము. ఆ కలర్ చూడండి అసలు ఎంత అట్రాక్టివ్గా ఉందో. అది కూడా రోటీ జనరల్ రోటీలా కాదు, కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఆ బ్రెడ్ పీస్ అది కూడా అందులో జస్ట్ ఆ చికెన్ పీస్ పెట్టుకొని ఆనియన్ లెమన్ వేసి తింటే అబ్బాబ్బా ఏముందండి. మా చిన్నోడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు, అది కొంచెం టిష్యూతో తుడిచేసుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ మేము యాక్చువల్లీ ప్లాన్ చేసింది గేట్వే ఆఫ్ ఇండియా, అక్కడ నుంచి దగ్గరలో వేరే కేవ్స్ ఉంటే వెళ్దామని. బట్ మా ప్లాన్ అటర్ ఫ్లాప్ అయిందనమాట. బికాస్ మాకు తెలీదు ఆ రోజు ఎలిఫెంటా కేవ్స్ అనేది క్లోజ్డ్ ఉంటుందంట. సో ఇంకేం చేయాలో తెలియక ముంబై దర్శిని అక్కడ మనకి బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. సో ముంబైలో ఒక 8 ప్లేసెస్ ఎన్నో తీసుకెళ్తారనమాట. ఇంకా ముంబై దర్శిని బస్సు ఎక్కేసాము. సో అక్కడ వాళ్ళు ఫస్ట్ ఈ ఆర్ట్ గ్యాలరీకి తీసుకొచ్చారు. ఇక్కడ చాలా అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ కానీ ఇంకా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చాలా బాగున్నాయి. ఈ ఆర్ట్ గ్యాలరీ బయట అంతా కూడా ఇలా వాళ్ళు పెయింట్స్ అయ్యి డిస్ప్లే పెట్టారనమాట. అమ్ముతున్నారు, యాక్చువల్లీ సేల్కే పెట్టారు. ఒక్కొక్కటి ఒక్కొక్క కళాఖండం అండి, చాలా బాగుంది. ఇంకా బయట అలా వెళ్తూ ఉంటే లైవ్ స్కెచింగ్ ఒకటి ఉందన్నమాట. చిన్నోడు ఎట్లనో బాగానే సపోర్ట్ చేస్తున్నాడు కదా, సర్లే ట్రై చేద్దాం కదా అని చెప్పేసి వాడిని పట్టుకొని నేను కూర్చున్నా లైవ్ పోర్ట్రేట్ వేయించడానికి. అసలు ఆయన ఎంత ఫాస్ట్గా వేసారో తెలుసా, ఒక 15 మినిట్స్లో మొత్తం దింపేశారు. కానీ వీడిని చూడటానికి, ఆ సీన్ చూడడానికి అయితే ఎంతమంది గ్యాదర్ అయ్యారంటే మా చుట్టూ. చిన్నోడు ఫస్ట్ ఎంజాయ్ చేశాడు, పబ్లిక్ ఏంటి నన్ను అలా కాన్సన్ట్రేట్ చూస్తున్నారు అని. తర్వాత కొంచెం ప్యానిక్ అయ్యాడు. ఒక 10 మినిట్స్ బాగానే ఉన్నాడు. లాస్ట్ 5 మినిట్స్ కొంచెం వాడు కూడా ఇంకా గాలి వేయకపోయేసరికి కొంచెం సఫకేషన్ ఫీల్ అయ్యి, అయినా అంతమంది జనాలు తన్నే స్టేర్ చేసేసరికి వాడికి డౌట్ వచ్చేసింది అనమాట. ఏదో అయిపోతుంది నాకు, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నట్టు కొంచెం కంగారు పడ్డాడు. నేను కొంచెం ఏదో అట్లా మేనేజ్ చేశాను. ఆయన కూడా చాలా ఫాస్ట్గా స్కెచ్ చేసి ఇచ్చేసారనమాట. భలే ఉంది. వాడి డ్రెస్తో సహా యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. ఆ రోజు వాడు చెక్ షర్ట్ వేసుకున్నాడు, చెక్స్ టీ షర్ట్. సో యాజ్ ఇట్ ఈజ్ ఆయన కరెక్ట్గా అట్లా దింపేశారనమాట. అదైతే నాకు చాలా క్యూట్ మూమెంట్. ఇంకా మేము బస్సు ఎక్కేసాం నెక్స్ట్ ఆర్ట్ గ్యాలరీ నుంచి. ఇదిగోండి కనిపిస్తుందే మన అంబానీ మామ హౌస్ అనమాట. యాంటీలా చూసాము అది కూడా. ఇంకా అంటే బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమైనా అట్లా ఫేమస్ లొకేషన్స్ ఉంటాయని చూపించారు. నెక్స్ట్ ఒక టెంపుల్కి తీసుకెళ్లారు, ఏదో దుర్గామాత టెంపుల్, కాళీమాత టెంపుల్ ఏదో. సో అక్కడ కూడా దర్శనం అది బాగానే జరిగింది. అండ్ నెక్స్ట్ మేము ముంబైలో చాలా ఫేమస్ అయిన సిద్ధి వినాయక టెంపుల్కి వచ్చాము. ఇది ప్రభాదేవి అన్న ఏరియాలో ఉంటుంది. ఈ సిద్ధి వినాయక టెంపుల్లో గణేషుడు అయితే చాలా ఫేమస్ అంట. అండ్ చాలామంది జనాలు వస్తూ పోతూ ఉన్నారనమాట. మాకైతే దర్శనం అది అంతా బాగానే జరిగింది. పెద్ద క్రౌడ్ అయితే లేదు, ఇట్ ఈస్ మేనేజబుల్, వెళ్ళిపోవచ్చు. బాగా దర్శనం అయ్యింది. అండ్ అక్కడ దగ్గరలోని మనకి అశోక్ వడాపావ్ అని ఒక ఫేమస్ వడాపావ్ సెంటర్ ఉందంట. ఇట్స్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ సిద్ధి వినాయక టెంపుల్ ప్రభాదేవి ఏరియాలోని. చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారో. దానికి మళ్ళీ ఆ వడాపావ్కి వెళ్ళాలంటే ఒక క్యూ మెయింటైన్ చేస్తున్నారు. క్యూ సిస్టంలో మాత్రమే. ఇక్కడ రోప్ కట్టారు చూసారా, అలాగనే ఇస్తున్నారు. నేనైతే ఒక మిసల్ పావ్ అండ్ ఒక వడాపావ్ ఆర్డర్ చేశాను. ఇట్స్ జస్ట్ ఫర్ 100. మిసల్ పావ్ అయితే ఇలా వచ్చింది. చూడటానికి అయితే టెంప్టింగ్గా ఉంది. నేనైతే బాగానే తినేసాను అది ఇదిను. తర్వాత నుంచి నాకు స్టమక్ అప్సెట్ అయిపోయిందండి. ఫుడ్ అయితే టేస్టీగా ఉంది, కానీ ఐ డోంట్ నో మరి నాకు ఎందుకు పడలేదో. అండ్ ఆ రోజు ఈవినింగ్ మేము బాండ్రా వార్లీ సీలింగ్ బ్రిడ్జ్ క్రాస్ చేస్తూ జూహు బీచ్కి వెళ్దామని రూమ్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. జూహు బీచ్ అయితే మేము ఉంటున్న ఏరియా నుంచి ఆల్మోస్ట్ మాకు 1 అవర్ పైనే పట్టిందండి జర్నీ. డిస్టెన్స్ ఎక్కువే మేము ఉంటున్న ఏరియా నుంచి. అక్కడ మాత్రం ఫుల్ ఆఫ్ ఫుడ్ కోర్ట్ అండి. జూహు బీచ్ ఎంటర్ అయిన వెంటనే అన్నీ కూడా ఐస్ గోళాలు, దోశ, ఫలూడాస్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో. ఇంకా చాట్, పానీపూరి, ఇలా రకరకాలు చాలా ఫుడ్ ఐటమ్ ఉందన్నమాట ఎంటర్ అయిన వెంటనే. ఈయనైతే కొంచెం, నాకైతే స్టమక్ బాగా అప్సెట్ అయింది. ఈయనైతే కొంచెం పానీపూరి లాగా ఏదో తీసుకున్నారు, ఇంకా పావ్ బాజీ ఏదో తిన్నారు. బట్ నాకు మధ్యాహ్నం తిన్నది అండ్ ఆ వడాపావ్ ఇవే చాలా హెవీగా అయిపోయాయి. ఐ కుడెంట్ ఈవెన్ హ్యావ్ అ బైట్ ఆల్సో. ఇదండి మొత్తం బీచ్ వ్యూ అయితే ఇట్లా ఉంది. రిద్విన్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా నెక్స్ట్ థర్డ్ డే మేము అనుకున్నట్టే గేట్వేకి మళ్ళీ వచ్చేసాము. సో గేట్వే నుంచి
మాకు ఎలిఫెంటా కేవ్స్ వెళ్ళటానికి బోట్ అది కూడా రెడీగా ఉంది. ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళాలంటే మనం అక్కడ బోట్ తీసుకొని ఈ సీ ద్వారా మనం ప్రయాణించాలి. ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ అన్ అవర్ ఆర్ 1.5 hours అట్లా ట్రావెలింగ్ టైం ఉంటుందన్నమాట. ఇదిగో చూసారా, మనకు అక్కడి నుంచి తాజ్ హోటల్ కనిపిస్తుంది అండ్ పక్కన గేట్వే కూడా కనిపిస్తుంది. చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ బోట్స్ అన్నీ కూడా ఈ ఎలిఫెంటా కేవ్స్ కోసమే పెట్టారనమాట. సో పబ్లిక్ చాలామంది వస్తూ పోతూ ఉన్నారు. ఆల్మోస్ట్ మనకి ఎవ్రీ అవర్కి అక్కడ బోట్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఎలిఫెంటా కేవ్స్కి ట్రావెల్ చేయడానికి. వన్స్ మనం వెళ్ళాక మీకు వాష్రూమ్ వచ్చినా ఏదొచ్చినా తప్పదు, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1.5 hours నెక్స్ట్ డెస్టినేషన్ చేరుకోవాలంటే. రిద్వన్కి అయితే ఇది ఫస్ట్ బోట్ జర్నీ. చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాడు, అలానే చాలా వింతగా చూస్తున్నాడు అన్నీ. అది కొంచెం అంట బోట్ చూసుకొని చాలా బర్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మేము నెక్స్ట్ దిగిపోయాము ఎలిఫెంటా కేవ్స్లో. కేవ్స్ ఎక్కడానికండి చుక్కలు కనిపించినాయి. చాలా స్టెప్స్ ఉంటాయి అనమాట, మోర్ దెన్ 200 స్టెప్స్ ఐ గెస్. ఇంకా దారి మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బోత్ ద సైడ్స్ కొంచెం మనకి డీవియేషన్ ఉండటానికి ఫుల్ ఆఫ్ షాపింగ్ అండి. ఎంత బాగుందో అలా చూసుకుంటూ వెళ్ళటం. ఫస్ట్ ఎక్కేటప్పుడు కొంచెం ఆవేశపడినా వచ్చేటప్పుడు మాత్రం బాగా ఎంజాయ్గా ఉంటుంది అనమాట. ఇంకా ఏం పర్చేస్ చేసుకోవాలని చూస్తూ ఉంటాం. ఈ క్రిస్టల్స్లో కానీ, డాల్స్ కానీ, బ్రాంజ్ కానీ, మెటల్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇలా రకరకాలు అనమాట. ఫైనలీ పైకి వచ్చేసాం అనమాట. ఆ తిరుపతి కొండ చూసినప్పుడు కూడా ఇంత ఆనందంగా అనిపించలేదు. ఎలిఫెంటా కేవ్స్ అయితే రీచ్ అయిపోయినాము, లోపలికి అయితే వెళ్తున్నాము. అప్పటికే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1 PM అలా అయిపోయింది, ఆఫ్టర్నూన్ అయిపోయింది. చాలా ఎండగా కూడా ఉంది, అసలు ఆ క్లైమేట్ తట్టుకోలేకపోయాము ఆ ఎండ. లోపల మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అండి. నాకైతే ఎల్లోరా అజంతా చూసిన ఫీలే వచ్చింది. నేను ఆల్రెడీ అజంతా ఎల్లోరా కేవ్స్ వెళ్ళున్నాను. సో అంటే ఆల్మోస్ట్ కేవ్స్ అన్నీ లోపల కార్వింగ్స్ అన్నీ అట్లనే అనిపిస్తాయి, కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ డిపిక్ట్ అయ్యి ఉంటుంది. బట్ మనకైతే అంత తెలియదు కాబట్టి చూడడానికైతే అంతా నాకు సిమిలరే అనిపించింది. ఫైనలీ అక్కడి నుంచి బ్యాక్కి వచ్చేసాం, మళ్ళీ బోట్ ఎక్కేసాము మొత్తం కేవ్స్ ఎక్స్ప్లోర్ చేశాక. వచ్చేటప్పుడు మాత్రం వ్యూ భలే ఉందండి. మొత్తం ఆ బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఫుడ్ అది ఏదో దానికి ఆఫర్ చేస్తున్నారు అనమాట. మాకు కూడానే వచ్చినాయి, చాలా డిస్టెన్స్ వరకు మాతో పాటు ట్రావెల్ చేసినాయి అనమాట. పిల్లోడైతే భలే ఎంజాయ్ చేశాడు మా చిన్నోడు అవన్నీ చూస్తూ. ఫైనలీ నైట్ అయ్యేసరికి మళ్ళీ ట్రైన్ ఎక్కేసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ జర్నీ ఎక్కడికి అనుకుంటున్నారు? వీఆర్ హెడ్డింగ్ టు గోవా. ఆ రోజు 8 hours జర్నీ, నైట్ ట్రైన్ జర్నీ. మా వాడైతే భలే రిలాక్స్ అయిపోతున్నాడు. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ ఆఫ్ గోవా ట్రిప్.